అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరో కీలక నిర్ణయం సిద్ధమవుతోంది. ఇండియాతో పాటు ప్రపంచంలోని సుమారు 60 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు విధించే ప్రతిపాదనలను అమెరికా ముందుకు తీసుకువచ్చింది. ఈ చర్య ప్రపంచ వాణిజ్య రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెట్టి చాకిరీ లేదా బలవంతపు శ్రమతో తయారయ్యే ఉత్పత్తులను దిగుమతులను అరికట్టడంతో అనేక దేశాలు విఫలమవుతున్నాయి అమెరికా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ విస్తృత స్థాయిలో దర్యాప్తు నిర్వహించి తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పలు దేశాలపై అదనపు వాణిజ్య సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జెమిసన్ గ్రే మాట్లాడుతూ, బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా అడ్డుకోలేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి అమెరికా కార్మికులకు అన్యాయమైన పోటీని సృష్టిస్తుందని, ఇకపై ఇటువంటి పరిస్థితులను సహించబోమని స్పష్టం చేస్తున్నారు. దర్యాప్తుల నిబంధనల అమల్లో తీవ్ర వైఫల్యం కనిపించిన 54 దేశాలపై 12.5% అదనపు సుంకాలు విధించాలని యుఎస్టీఆర్ ప్రతిపాదించింది. ఈ జాబితాలో ఇండియా, చైనా, జపాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. మరోవైపు కెనడా, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, ఈక్వెడార్ వంటి దేశాలు చట్టపరంగా నిషేధాలు అమలు చేస్తున్నప్పటికీ వాటి అమల్లో లోపాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది. ఈ కారణంగా ఆయా దేశాలపై 10% అదనపు సుంకాలు విధించాలని సూచించింది. అయితే తుది నిర్ణయానికి ముందు సంబంధిత దేశాలకు తమ వాదనలు వినిపించే అవకాశం కల్పించింది. జూన్ 22, 2026లో చర్చలకు రావాలని అమెరికా సూచించింది. ఈ గడువు అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక అమెరికా ఆరోపణలో భారత్ తీవ్రంగా ఖండించింది. వెట్టి చాకిరీకి సంబంధించిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి అంశాలను పరస్పరం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ అభిప్రాయపడుతుంది. ఏకపక్షంగా సుంకాలు విధించడం సరైన విధానం కాదని పేర్కొంది. అంతేకాకుండా ఇండియాపై చేపట్టిన ఈ దర్యాప్తును తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇండియా అమెరికా వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.